చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రగిరి ఆయన కొడుక్కి సఫా టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ రిపోర్టర్లను బెదిరించారంటూ ఈనాడు ఒక వార్త ప్రొజెక్ట్ చేసింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఉందని చంద్రగిరి మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో 15 మంది పాత్రికేయులు అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వాళ్ళని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇంటికి వెళ్ళిన విలేకరులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. నాపై వార్తలు రాసింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవడరా? మీ ఇళ్లకు వచ్చి మీ కుటుంబ సభ్యుల ముందే కాళ్ళు చేతులు విరుస్తా, 7 ఏళ్ళు నక్సలైట్గా పనిచేసి వచ్చా, నాపై నా కొడుకుపై తప్పుడు మెసేజ్లు పెడితే ఊరుకోను, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు ఉంటే తలకిందులుగా వేలాడదీసి చర్మం ఒలుస్తా, దీనికోసం కొందరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నానంటూ 2 విలేకరుల పేర్లను ప్రస్తావిస్తూ బెదిరించారు. విలేకరులు తిరిగి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పనుందంటూ తన కుమారుడు మోహిత్ రెడ్డిని వెంట పెట్టుకుని కారులో వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ విలేకరుల పేర్లు రాసి ఆ పత్రికల పేర్లు కూడా రాస్తే తెలుస్తుంది కదా. మేబీ ఈనాడు ఆంధ్రజ్యోతి అయి ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడ రిపోర్టర్లు యాజమాన్యాల దరిద్రం కారణంగా వాళ్ళు అక్కడ బలవుతున్నారు. తప్పుడు వార్తలు రాయమని ప్రెషర్ చేస్తున్నారు. వీళ్ళు ఏదో ఒకటి రాయాల్సి వస్తుంది. రాసిన తర్వాత తప్పుడు వార్తలు ఎందుకు రాసామని వాళ్ళు నిలదీస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు అన్నది చివరికి ఆదివారం జరిగితే ఇవాళ మంగళవారం దాకా రాయలేకపోయారంటే వాళ్ళ రిపోర్టర్లు కూడా అక్కడ బెదురుతున్నారు. చివరికి మొన్న కూడా చెప్పాను కదా, కేసులు ఫేస్ చేస్తున్నది రిపోర్టర్లు, దెబ్బలు తింటున్నది రిపోర్టర్లు, దొంగ ఫోటోలు తీయమని తప్పుడు వార్తలు రాయమని యాజమాన్యాలు రాజకీయ ఎజెండాలతో పనిచేస్తూ జర్నలిస్టులను వేధిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నిజమైన జర్నలిజానికి శాపమవుతోంది ప్రస్తుతం.